ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ లో నిపుణులైన సయ్యద్ అలీ రజా, నవాబ్ జైన్ యాద్ జంగ్ బహదూర్లను విషయ సేకరణ, విద్యా విధాన పరిశీలన కోసం ప్రపంచ పర్యటనకు పంపించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వారిద్దరూ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ లో ప్రఖ్యాత బెల్జియం ఆర్కిటెక్ట్ మన్సూర్ ఈ జాస్పర్ ని కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ప్రాజెక్టుకి కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేశారు. అప్పుడు రూపుదిద్దుకుంది విశ్వవిఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం. అద్భుత కట్టడంగా నిలిచిన ఈ గ్రానైట్ భవనం ఉస్మాన్ షాహీ తదనంతర వాస్తు శిల్పం యొక్క ఈ కట్టడం హిందూ దేవాలయ శైలిని అనుసరిస్తూ ఇండో సాక్సనిక్ శైలిలో నిర్మితమైంది. ఈ సాటిలేని శైలిలో మధ్యయుగం నాటి ముస్లిం, అరబ్, మూరిష్ మరియు గోతిక్ శైలిల కలిసి ఉంది. ఈ కట్టడం తన గొప్పతనాన్ని చాటుతూ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉంది. ఆర్ట్స్ కాలేజ్ 2 అంతస్తుల భవనం. దీని వైశాల్యం 2.5 లక్షల చదరపు అడుగు. దగ్గరలోని రాతి గనుల నుంచి తీయబడిన పింక్ గ్రానైట్ ని తొలిచి వాటిని అందంగా రూపుదిద్దడంలో పాలు పంచుకున్న శిల్పులను తంజావూరు, తురకపాలెం, కంజీవరం మొదలగు ప్రాంతాల నుండి రప్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై భారత స్వాతంత్ర సమరంతో పాటు ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. మారపాటి హనుమంతరావు గారి తెలుగు భాషా వికాస కృషి జరిగింది. విద్యార్థులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. తెలంగాణ ప్రజలకు కావలసిన స్వేచ్ఛ, సమానత్వ సాధనలోను, భారత స్వాతంత్ర పోరాటంలోను ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షి. స్వాతంత్రోద్యమ సమయంలో నాటి నిజాం వందే మాతరం అన్న పద ఉచ్చారణను యూనివర్సిటీ మరియు హాస్టళ్లలో నిషేధించారు. వ్యతిరేకించిన విద్యార్థుల వందే మాతర ఉద్యమం ఊరేగింపు ఇక్కడి నుంచే ప్రారంభమై సుల్తాన్ బజార్లోని జైన్ మందిర్ వరకు నాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సహకారంతో సాగింది. ఉద్యమంలో పాల్గొన్న 350 మంది విద్యార్థులను విద్యా సంస్థ రోల్స్ నుంచి తొలగించారు. వారిలో వందే మాతరం రామచంద్రరావు, దివంగత ప్రధాని పివి నరసింహారావు,